హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇందులో మ్యాప్లో తెలుసుకుపోతున్నాం. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఎవరైనా ఇలా చూస్తుంటారు. మ్యాప్లో చూద్దాం మనం ఈరోజు. ఫస్ట్ మనం సౌత్ నుంచి వద్దాం. ఫస్ట్ సౌత్లో తమిళనాడుకి 2 క్యాపిటల్స్ ఉంటాయి. ఇక్కడ చెన్నై ఇంకా పాండిచేరి. ఇప్పుడు నెక్స్ట్ కేరళ చూస్తే తిరువనంతపురం. ఈ వర్డ్ చూస్తే ఎవరికైనా పెద్దగా ఉంటుంది. సెకండ్ కర్ణాటక వస్తే బెంగళూరు మనకి ఎప్పుడైనా తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మనదే. ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఇది అప్పట్లో హైదరాబాద్కి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ మిక్స్ అయి ఉంటాయి. సెకండ్ గోవా క్యాపిటల్ పనాజీ. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ ఎవరికైనా తెలుసు, హైదరాబాద్. ఇప్పుడు మీకు క్వశ్చన్, మన ఇండియా మొత్తంలో మన స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఉంటాయి కదా, అలా స్టేట్స్లో 29 స్టేట్స్ ఉంటాయి కదా, అందులో దాని యొక్క డిస్ట్రిక్ట్స్ కూడా మనము టుమారో లెసన్స్కి చెప్పుకుందాం. సెకండ్ మహారాష్ట్ర. మీకు క్వశ్చన్, మన ఈ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మొత్తంలో దాంట్లో డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉంటాయి మనం రేపు చెప్పుకుందాం. ఈ క్వశ్చన్ గిట్ట మీకు తెలిస్తే లైక్ చేయండి. సెకండ్ మహారాష్ట్ర ముంబై. ఆఫ్టర్ మధ్యప్రదేశ్. మన ఇండియా మొత్తంలో మధ్యలో ఉండేది మధ్యప్రదేశ్. భోపాల్. ఆఫ్టర్ గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. ఆఫ్టర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. ఇది ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. మన ఇండియా మొత్తంలో మన ఇండియాలో సగభాగం ఇదే ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మనం వాట్ ఈస్ ద బిగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే మీరు ఎవరైనా చెప్తారు మధ్యప్రదేశ్. ఇది పెద్దగా ఉంటుంది. మీరు రాజస్థాన్ చూడరు. రాజస్థాన్ ఇది ఫుల్ తీసుకుంటుంది. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. హర్యానా క్యాపిటల్ చండీగఢ్. పంజాబ్ క్యాపిటల్ కూడా చండీగఢ్, తెలుసా? ఇది మనకి ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదా, హర్యానా చండీగఢ్ మధ్యలో బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి సగం ఇటు సగం లెఫ్ట్ సగం రైట్ ఉంటుంది. కాబట్టి దీనికి క్యాపిటల్ చండీగఢ్, పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. బీహార్ క్యాపిటల్ పాట్నా. ఆఫ్టర్ సిక్కిం బాగా చిన్న ఉంది కదా, సిక్కిం క్యాపిటల్ గాంగ్టాక్. నేను అడిగిన 2 క్వశ్చన్స్లో మీకు ఆన్సర్స్ తెలిస్తే లైక్ చేయండి. కామెంట్లో డిస్క్రిప్షన్లో పెట్టండి. కామెంట్లో. ఆఫ్టర్ మేఘాలయ షిలాంగ్. ఆఫ్టర్ అస్సాం క్యాపిటల్ డిస్పూర్. ఆఫ్టర్ అరుణాచల్ ప్రదేశ్. మనకి ఎప్పుడు సూర్యుడు ఎటు పక్క ఉదయిస్తారు? ఈస్ట్. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇప్పుడు చెప్పండి మీరు, ఏ స్టేట్లో ఫస్ట్ సూర్యుడు మన ఇండియాలో
ఏ స్టేట్ నుంచి తెప్పిస్తారు? అది మీరు కామెంట్ సెక్షన్లో తెలిసిన వాళ్ళు పెట్టండి. ద ఆన్సర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. ఎందుకంటే ఇది వెస్ట్లో ఉంటుంది, ఇది ఈస్ట్లో ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు ఈస్ట్లో ఉంచెల్లే వస్తాడు కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్లో ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇండియా మొత్తానికి కొడుతుంది సూర్యుడు. ఆఫ్టర్ నాగాల్యాండ్కి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. నాగాల్యాండ్కి కోహిమా అంటే నాగాల్యాండ్ అంటే నాగుపాము అని గుర్తుపెట్టుకోండి. కోహిమా అంటే కోహిమా డైమండ్ ఉంటుంది కదా, నెత్తి మీద డైమండ్ ఉందనుకోండి. నాగాల్యాండ్ కోహిమా అంటే నాగదేవుడి మీద ఉన్న డైమండ్, కోహిమా డైమండ్ ఉంటుంది కదా, అది అనుకోండి. అట్లయితే మీకు ఈజీ వస్తుంది. అట్లా మీరు చిన్న షార్ట్కట్లో చెప్తే మీకు మైండ్కి సరిగ్గా గుర్తుంటాయి. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. ఆఫ్టర్ మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్. త్రిపుర క్యాపిటల్ అగర్తలా. ఆఫ్టర్ మనం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఆఫ్టర్ హిమాచల్ ప్రదేశ్. మీరు హిమాచల్ ప్రదేశ్కి కూడా చండీగఢే అనుకోకండి. చండీగఢ్ ఓన్లీ హర్యానా పంజాబ్ మధ్యలో బార్డర్కి. ఈ హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది కదా, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా. హిమాచల్ ప్రదేశ్ తెలుసా మీకు? ఈ నార్త్లో ఉంటుంది. ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరికైనా ఈజీ. మనం ఇక్కడ గుజరాత్కి ఏమన్నా గాంధీనగర్. ఇప్పుడు దీనికి గాంధీనగర్ అయితే నగర్ వస్తుంది కదా, గాంధీని తీసేసి శ్రీ పెట్టండి, శ్రీనగర్ కంప్లీట్. మనం రేపు చెప్పే క్లాస్లో రేపు మన ఇండియా లోపల ఉన్న స్టేట్స్ యొక్క క్యాపిటల్స్, దాని యొక్క లాంగ్వేజ్, దాని యొక్క డిస్ట్రిక్ట్స్ మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మనం రేపు చెప్పుకుందాం, తప్పక చెప్పుకుందాం. సరేనా? ఈ క్వశ్చన్ గిట్ట మీకు నేను అడిగిన ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను ఇప్పుడు అడిగిన ఈ 3 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్.